అందరికీ నమస్కారం। ఈరోజు గత 5 ఏళ్ల కాలంగా పలాస నియోజకవర్గంలో వివాదాలకు కేర్ ఆఫ్ అయినటువంటి, ఆరోపణలకు కేర్ ఆఫ్ అయినటువంటి అనేకమైనటువంటి పరిణామాలకి కారణమైనటువంటి సూదికొండ దగ్గర ఉన్నాం మనం ఈరోజు। పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ అంటే సూదికొండ, నెమలికొండ, 2 కొండల నడుమ విస్తరించినటువంటి పలాస కాశీబుగ్గ గతంలో గ్రామాలు, ఇప్పుడు పట్టణాలు అయినాయి। మరి అలాంటి ప్రాధాన్యత కలిగినటువంటి సూదికొండ ఏ మాదిరి ఈరోజు బోడికొండ అయిపోయిందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం మనం। ఇట్స్ నో మోర్ సూదికొండ, ఇట్ ఈస్ నో మోర్ సూదికొండ, ఇట్ ఈస్ బోడికొండ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్। దీన్ని బోడికొండగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది। గతంలో ఇదే సూదికొండ కేవలం 3 నెలల కాలంలో ఈ మాదిరి రూపం కోల్పోయినట్టు చేసేస్తే మేము దాన్ని ఆపాం। మేము ఆపినందుకు తిరిగి మా మీదే బురద చల్లారు, సూదికొండ తవ్వేశారని। ఆ తవ్వినటువంటి వ్యక్తి ఏ పార్టీలో ఉన్నాడో కూడా మీకు అందరికీ తెలుసు। గతంలో మా పార్టీలో ఉండే వ్యక్తి తవ్వకాలను ఆపామని, ఊరికి మంచి చేద్దామని అనుకుంటే మమ్మల్ని వ్యతిరేకించి వేరే పార్టీలోకి వెళ్ళారు। వెళ్ళడమే కాకుండా మా మీద బురద చల్లారు, మా ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టేశారు అనుకొని చెప్పి। అంటే ఇప్పటికీ అదే మాట అంటూ ఉన్నారు। ఎంత అన్యాయం అది! అంటే దీన్ని త్రవ్వకాలను ఆపడం తప్ప, మేము అధికారంలో ఉన్నప్పుడు ఆపడం తప్ప, ఆ రోజు తవ్వేస్తున్నారు, బోడిగుండు కొట్టేస్తున్నారు। నాకేమో ఆవిడ అంది కొండల రాజు అని చెప్పి అన్నది నాకు। దీన్ని చూసే ఆయనేమో పార్టీలో చేర్పించుకొని ఈరోజు మళ్ళీ అక్రమంగా తవ్వుతూ ఎంత ఘోరంగా తయారు చేశారో కూడా మన అందరం చూస్తూ ఉన్నాం। ఏమనంటే కంకర తవ్వడానికి అనుమతులు ఇచ్చాము అంటాడు ఎంఆర్ఓ, కలెక్టరు। నాకు అర్థం కాని విషయం, కలెక్టర్కు ఉన్న అధికారం ఏంటి, ఎంఆర్ఓకు ఉన్న అధికారం ఏంటి? నేను నిజమే మాట్లాడుతున్నాను। నేను కంకర పర్మిషన్ ఇవ్వడానికి, గ్రావెల్ క్వారీయింగ్ అనుమతి ఇవ్వడానికి కలెక్టర్కు ఉన్న అధికారం ఏంటి? వాట్ ఈస్ ద పవర్ హీ వాజ్ కన్ఫర్డ్? ఎంఆర్ఓ ఎవడు కమిట్ అవ్వడానికి నాకు అర్థం కాదు, మేమే పర్మిషన్లు ఇచ్చున్నాము అని చెప్పేసి। స్థానిక ప్రజల అభీష్టం అక్కర్లేదా? అసలు లోకల్ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం అవసరం లేదా? మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ గ్రావెల్ క్వారీయింగ్ అనుమతులు కావాలి అంటే విదిన్ ది మున్సిపాలిటీ లిమిట్స్లో చేయడానికి లేదు। మున్సిపాలిటీ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో మినిమం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది। ఏదో ప్రత్యేకమైన పరిస్థితుల్లో విదిన్ 2 కిలోమీటర్స్ ఇవ్వడానికి అవకాశం, బట్ ఇట్ ఈస్ విదిన్ ది మున్సిపాలిటీ లిమిట్స్। ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? మనం ఏదైనా ఒక అంశాన్ని మనం ప్రశ్నించామనుకోండి, పుసుక్కుమనుకొని ఎంఆర్ఓ వస్తాడు। అసలు ఎంఆర్ఓ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఎంఆర్ఓకు ఉన్న అధికారం ఏంటి? గతంలో ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది, ప్రభుత్వం మీద ఏవైనా ఆరోపణలు వచ్చినప్పుడు, ప్రభుత్వం మీద ఏవైనా వార్తలు వచ్చినప్పుడు దాన్ని ఖండించాలి అని చెప్పి కలెక్టర్లకు అధికారం ఇచ్చింది। ఎంఆర్ఓ ఎందుకు వచ్చేస్తాడు మాట్లాడితే? ఎందుకు ఎంఆర్ఓ మాట్లాడుతూ వస్తున్నాడంటే, గతంలో ఇక్కడ ఆయనే ఎంఆర్ఓగా పనిచేశాడు। ఆయన ఇక్కడ ఎంఆర్ఓగా ఉన్నప్పుడే ఆన్లైన్ ప్రక్రియ మొదలైంది। ఈ అడంగళ్ళు ఇవన్నీ కూడా ఆన్లైన్ చేసే ప్రక్రియ ఆయన ఇక్కడ ఎంఆర్ఓగా ఉన్నప్పుడే జరిగింది। అప్పుడు జరిగినటువంటి అక్రమాలకి ఇప్పుడు మన అందరం కూడా బాధ్యులమైనాము, బాధ్యత వహించాల్సి వస్తుంది, ఇబ్బందులు పడుతున్నాం। ఆ రోజు ఆయన ఎంఆర్ఓగా ఉన్నప్పుడు ఆయన హయాంలో జరిగినటువంటి ఆన్లైన్ ఎక్కించే క్రమంలో జరిగినటువంటి అక్రమాలు, అవకతవకల వల్ల ఈరోజు పలాస కాశీబుగ్గ ప్రజలందరూ కూడా భారీగా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది।
మాట్లాడితే స్టేట్మెంట్ ఇవ్వడానికి ఎంఆర్ఓ గారు దయచేసి మీరు మాత్రం మీడియా ముందుకు రావద్దు, మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇది హెచ్చరిక అనుకుంటారో ఏమనుకుంటారు. ఇకపోతే ఇటీవల కాలంలో ఇక్కడ కేంద్రీయ విద్యాలయం మంజూరైందని, కేంద్రీయ విద్యాలయం కోసం 10 ఎకరాల ల్యాండ్ కావాలి, ల్యాండ్ కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎన్క్రోచర్స్ అందరినీ కూడాను తీసేస్తాము అని చెప్పి ఇప్పుడు చూశారు మీరు. సూదుకొండ పేదలు వీళ్ళు పాపం రూపాయి కూడబెట్టుకొని పునాదులు వేసుకొని చూసారు, గ్రేవ్ యార్డ్ లాగా తయారు చేశారు. ఇక్కడ ఓ శ్మశానం మాదిరి తయారు చేశారు. ఇదంతా కూడా రూపాయి కూడబెట్టుకొని అక్కడ ఎవడు అమ్మితే కొనుక్కొని మోసపోయామన్నది కూడా వాళ్ళకి తెలియదు. కొనుక్కున్నారు వాళ్ళు పాపం, ఎవరి దగ్గర వాడు అమ్మినాడు పెద్ద మనిషి. కొనుక్కొని పునాదులు వేసుకుంటే కనీసం నోటీస్ ఇవ్వకుండా వాటిని కూలగొట్టేశారు. ఈ ప్రభుత్వానికి పెద్దలంటే ఎంత ప్రేమ మనందరికీ తెలుసు. మొన్న ఒక కంపెనీ వాళ్ళకి ఎకరా 99 పైసలకేమో ల్యాండ్ ఇచ్చారు. ఎకరా 99 పైసలకి, వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నటువంటి కంపెనీలకి. పేదలకు 1 సెంటు భూమి వాళ్ళు ఆక్రమించుకున్నది కూడా కొనుక్కున్నదే. వాటిని మాత్రం కర్కశంగా ఎలాంటి ఆలోచన లేకుండా, ముందస్తు నోటీసు లేకుండా తోసేస్తారు. వాళ్ళ కన్నీళ్ళు కనీసం కనబడవు. ఇలాంటి కార్యక్రమం ఒకటి చేస్తున్నాడు నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో. ఇదంతా మీరు ఒకసారి చూడాలి. మంగళగిరిలో వేడుకగా ఇళ్ల పట్టాల పంపిణీ, ప్రతిష్టాత్మకంగా మన ఇల్లు మన లోకేష్ అన్నటువంటి కార్యక్రమం. మన ఇల్లు మన లోకేష్, వాళ్ళ ఇంట్లో భూములు తెచ్చి ఇచ్చేస్తున్నాడు ఆయన. ఆయన ఇంట్లో భూములు, వాళ్ళ నాన్నగారు సంపాదించినటువంటి భూముల్ని ఆయన అప్పనంగా మన ఇల్లు మన లోకేష్ అని చెప్పి పంచుతున్నాడు ఆయన. ఏంటంటే ఈ ప్రోగ్రాము దశాబ్దాల కాలంగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి శాశ్వత హక్కు కల్పించేటటువంటి కార్యక్రమం. ఆయన నియోజకవర్గంలో ఆయన ఇళ్ల పట్టాలు ఇచ్చుకుంటా ఉన్నాడు ఆయన. మరేమి మా సూదుకొండ ప్రజలు పేదలు కాదా? వాళ్ళేమి ఇక్కడ నివాసం ఉండడం లేదా? దశాబ్దాల కాలంగా పునాదులు వేసుకోలేదా? ఇల్లు కట్టుకోలేదా? గోడలు కట్టుకోలేదా? స్లాబ్లు వేసుకోలేదా? వాడికి పట్టాలు ఇవ్వాలా, వాళ్ళకి సహాయం చేయాలన్నటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి ఎమ్మెల్యే ఇక్కడ ఉండడం మన దురదృష్టకరం. ఏంటి ఆలోచనలు నాకు అర్థం కాదు. నారా లోకేష్కి ఒక ప్రభుత్వం అక్కడ మంగళగిరిలో, అక్కడ ఒక రూలు, పలాసలో ఇక్కడ ఒక రూలు. అక్కడేమో ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటేనేమో శాశ్వత హక్కు కల్పించి పట్టాలు ఇస్తారు. పలాస నియోజకవర్గంలో మాత్రం తరిమేస్తారు. వాళ్ళేమి డబ్బులున్న వాళ్ళు ఎకరాలేమి ఆక్రమించుకోలే. వాళ్ళకి అమ్మినటువంటి వాళ్ళు ఎకరాలు ఆక్రమించుకొని వాళ్ళకి అమ్మినారు. అది ఇక్కడ పాయింట్. వాళ్ళకి ఎవరైతే ఈ భూములు అమ్మారో వాళ్ళు ఎకరాలు ఆక్రమించుకొని వీళ్ళకి సెంటు 2 సెంట్లు చొప్పున అమ్మారు వీళ్ళకి. ఇక్కడ ఆక్రమణదారేమో తెలుగుదేశం పార్టీ నాయకుడు, బాధితులేమో పేదలు. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారు సూదుకొండలో అక్రమాలు జరిగిపోయాయి, సూదుకొండని వైకాపా నాయకులు ఆక్రమించారు, సూదుకొండని వైకాపా నాయకులు తవ్వేశారు. ఎవరు తవ్వాడండి ఇదంతా? ఎవరు తవ్వాడు? తవ్వుతుంటే ఆపేమేమో ఆ రోజు. ఈరోజు మీరు మళ్ళీ తవ్వి దాన్ని బోడికొండ తయారు చేస్తూ ఉన్నారు, బోడికొండ మాదిరి తయారు చేస్తూ ఉన్నారు. ఎవరండి ఇక్కడ భూములను ఆక్రమించింది? ఎకరాలు ఆక్రమించుకోవడం ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇక్కడ వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనుల వల్ల ఈరోజు పేదలు బాధపడాల్సి వస్తూ ఉంది. మీకు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇది ఒక చిన్న శాంపిల్ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మన కేంద్రీయ విద్యాలయం కోసం ఇక్కడ 10 ఎకరాల ల్యాండ్ మేము సేకరిస్తున్నాము, పలాసకి కేంద్రీయ విద్యాలయం శాంక్షన్ అయింది అని చెప్తా ఉన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఇదే మాట చెప్తున్నారు. మన ఎమ్మెల్యే శిరీష్ గారు కూడా అదే మాట చెప్తా ఉన్నారు. ఎక్కడ శాంక్షన్ అయింది కేంద్రీయ విద్యాలయం? నాకు అర్థం కాదు. వేర్ ఇస్ ద శాంక్షన్? మొన్నటి కేంద్ర కేబినెట్లో అంటే 25-26 సంవత్సరానికి
మన రాష్ట్రానికి మొత్తం దేశవ్యాప్తంగా 85 కేంద్రీయ విద్యాలయాలు ఇచ్చారు. 85 దేశవ్యాప్తంగా. మన రాష్ట్రానికి 8 కేంద్రీయ విద్యాలయాలు ఇచ్చారు. 8 కేవీలు ఇచ్చారు మన రాష్ట్రానికి. ఆ 8 కేవీలు ఎక్కడెక్కడ ఇచ్చారో కూడా మీకు చెప్తున్నాను నేను. అనకాపల్లిలో ఒకటి, చిత్తూరులోని వలసపల్లి ఒకటి, సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం ఒకటి, గుంటూరు జిల్లాలోని తాళ్లపల్లి రొంపిచెర్ల దగ్గర 2, కృష్ణా జిల్లాలోని నందిగామ నూజివీడు అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా, ఇందా చెప్పింది కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా, నంద్యాల జిల్లాలోని డోన్లో 8 కేవీలు మన రాష్ట్రానికి మంజూరయ్యాయి. ఎక్కడుంది పలాస కేంద్రీయ విద్యాలయం శాంక్షన్ ఉన్నదా? ఇది కేవలం ఒక కట్టు కదా. మరి ఏంటి వాళ్ళకి ఏంటి అవసరం? కేంద్రీయ విద్యాలయం పేరిట ఇవన్నీ తీసేయడం వల్ల ఏంటి లాభం అంటే కంకర లాభం. కేంద్రీయ విద్యాలయం పేరు చెప్తే మనలాంటి చదువుకున్న వాళ్ళు మేధావులు ఎవరు కూడా నో చెప్పరు, వ్యతిరేకం చెప్పరు. కేంద్రీయ విద్యాలయం కోసం ప్లేస్ చేస్తున్నారు కదా అని చెప్పి మనం ఎవరు నో చెప్పం. శాంక్షనే లేదు. శాంక్షన్ లేకుండా మీకు ప్లేస్ ఎందుకంటే ఇక్కడ కంకర మీద ప్రేమ. కొండలరాజు అని నన్ను అంటారు. నేను కొండలరాజునో కాదు నాకు తెలియదు. ఏంటంటే ఏ కొండకి నాకు సంబంధం లేదు. ఏ రోజు కొండల్ని మంచి చేయడానికే చేసాం. ఈరోజు కంకర రాని మాదిరి తయారైంది మా ఎమ్మెల్యే. కంకర క్వీను. ఇది నాకు అర్థమైనటువంటి విషయం. కేవలం ఇక్కడ ఉన్నటువంటి గ్రావెల్ అమ్ముకోవడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి గ్రావెల్ మీద కమిషన్ కోసం మాత్రమే ఇక్కడ ఈ కొండని సూది కొండని బోడి కొండగా తయారు చేస్తూ ఉన్నారని, ఇక్కడ ఎలాంటి కేంద్రీయ విద్యాలయం మంజూరు కాలేదని. కేంద్రీయ విద్యాలయం మంజూరు అయితే 15 ఎకరాల ప్లేస్ కావాలా. అవుట్స్కట్స్లో బ్రహ్మాండమైన ప్లేస్లు ఉన్నాయి. అవుట్స్కట్స్లో సూపర్ ప్లేస్లు ఉన్నాయి. ఎవరిది మరి ఈ 10 ఎకరాలని శాంపిల్గా మనం చూస్తే ఈ 10 ఎకరాల ప్లేసు ఆక్రమణలు జరిగాయి అని చెప్తున్నారు కదా. ఈ పేదలందరూ కూడా కొనుక్కున్న వాళ్ళే. అమ్మ మీరు ప్లేసులు కొనుక్కున్నారా కొట్టేశారమ్మా? కొనుక్కున్నావా కొట్టేసినవా? మీకు ఎవరు అమ్మారు చెప్పండి బాబు. సింహాద్రి ఒకటి అమ్మారు సార్, పాపరు అమ్మారు సార్. తర్వాత మరి అవలవులు అమ్మారు మాకు తెలుసు సార్. ఎవరండి మీకు ఇక్కడ ప్లేసులు అమ్మారు? ఎవరు అమ్మారు చెప్పండి. కొండే నరసింహ, పులారి పాపారం, ఇంకోటి ఏం పేరు చెప్పారు బాబు? జోగ సింహాద్రి. ఎవరండి వీళ్ళంతా? నాకు అర్థం కాదు. జోగ సింహాద్రి అనేటటువంటి వ్యక్తి, నేనేమి జోగ సింహాద్రిని తప్పు పట్టడంలా, జోగ సింహాద్రిని తప్పు పట్టడం లేదు. ఆయన కూడా మోసం చేశారు ఇలాగనే. తెలుగుదేశం కార్యకర్త ఆయన. సుమారుగా 100-120 ప్లేసులు ఇలాంటి పేదలకు అమ్మాడు ఆయన. ఇదే కొండే నరసింహ లేకపోతే పులారి పాపారావు ఆ ముఠా అంతా కలిపి ఓ 2.5 ఎకరాలు ప్లేసులు అమ్మినారు. మరి అలాగే లొడగల కామేష్ అన్నటువంటి ఒక పెద్ద నాయకుడు, ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పెద్ద నాయకుడు, నెంబర్ 1 ముఠా మేస్త్రి అనమాట. ఈ ల్యాండ్స్ అమ్మడాలు ఆక్రమించుకోవడాలు దీనికి ముఠా మేస్త్రి ఈ మున్సిపాలిటీలు. ఆ లొడగల కామేష్ అనేటటువంటి వ్యక్తి అటువైపు ఇంకొక 2 ఎకరాలు, ఎన్ని ఎకరాలు? 4 ఎకరాలు మొత్తంగా అమ్మినాడు ఆయన. ఇవేమి నేను ఊరికి ఆరోపణలు చేయడం లేదు. నేను అండర్స్టాండ్ దాన్ని. నేనేం ఊరికి ఆరోపణలు చేయడంలా, మీకు పక్కా డేటాతోనే మీకు చెప్పడం జరుగుతూ ఉంది. మీకు దిస్ ఈజ్ ద లిస్ట్. కొండే నరసింహ అనేటటువంటి, మీ అందరికీ వాట్సాప్లో పెడతాం. ఇది కొండే నరసింహ అనేటటువంటి వ్యక్తి 51 సర్వే నెంబర్. ఇప్పుడు మనం నిలబడి ఉన్నటువంటిది 51 సర్వే నెంబర్. సర్వే నెంబర్ మార్చి 362/B 362/B ఆ సర్వే నెంబర్తో అమ్మినటువంటి ఇళ్ళ పట్టాలు చూసుకోండి. ఇవన్నీ కూడా ఈసీ తీసాం. ఈసీ తీసి మీకు ఇస్తున్నటువంటి డేటా. ఇదేమి
మేము ఎక్కడ ఊరికే ఆరోపణలు చేయట్లేదు, ఇవన్నీ మీకు వాట్సాప్లో పెట్టడం జరుగుతుంది. ఓకే, ఈసీలో మీరు చూడొచ్చు సర్వే నెంబరు 362/2B 362/2B 51 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ల్యాండ్ని ఆ పక్క సర్వే నెంబర్ వేసి అమ్మకాలు చేయటం జరిగింది. దానికి సంబంధించినటువంటి టోటల్ ఇప్పుడు మీరు చూడవచ్చు, అన్ని చక్కగా వాళ్ళ పేరుతో కొండే నరసింహ ఎక్స్పార్టీ, ఫస్ట్ పేరు చూసుకోండి మీరు, కొండే నరసింహ తేజేశ్వర అన్న ఆయనకి అమ్మాడు, అన్నీ వాళ్ళు మొత్తం వాళ్ళ దుకాణం వాళ్ళ ముఠా అంతా కలిపి చేసినటువంటి అక్రమాలు ఇవి. ఇది ఒక సర్వే నెంబరు, ఇది కొండే నరసింహ, ఇవన్నీ 16 ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి డేటా. మరి అలాగే ఇది కూడా కొండే నరసింహ వాళ్ళకి సంబంధించినటువంటి డేటానే. ఇవన్నీ ఇళ్ల స్థలాలు 13 ఇళ్ల స్థలాలు 13. దానికి సంబంధించినటువంటి ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఇదేంటంటే 51 సర్వే నెంబర్ని 362/7A, ఇందాకది 362/2B, ఇది 362/7A. ఆ పర్టికులర్ సర్వే నెంబర్ వేసి వీళ్ళందరి పేరు మీద కూడా 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు అమ్మకం చేయటం జరిగింది. మీరు అనుకోవచ్చు ఇది 51 సర్వే నెంబర్ అని చెప్పి మీకు ఎలా తెలుసు అని మీరు అనుకుంటారు. మీరు ఇది 51 సర్వే నెంబర్ అని చెప్పడానికి మీ భూమి పోర్టల్ నుంచి మనం తీసినటువంటి గూగుల్ మ్యాప్స్, ఇది మీ భూమి యాప్ నుంచి తీసినటువంటిది. మీకు కనిపిస్తుంది కదా సూదికొండ, మనం నిలబడినటువంటి ప్లేస్ ఇది. ఎగ్జాక్ట్లీ మనం నిలబడినటువంటి ప్లేస్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉన్నాం మనం. దానికి సంబంధించినటువంటి గీతలు ఇవి. దాని కింద ఉన్న సర్వే నెంబర్లు వేసి 51 సర్వే నెంబర్లో ఇళ్ల పట్టాలు అమ్మకం చేయటం జరిగింది. దాని కింద ఉన్నటువంటి సర్వే నెంబర్ 367, 362, అలాగే 235 ఆ సర్వే నెంబర్లు కింద ఉన్నటువంటి సర్వే నెంబర్ని 51 సర్వే నెంబర్లో ల్యాండ్కి వేసి అమ్మకాలు చేయటం జరిగింది. మరి అలాగే మరొక ఈసీ డాక్యుమెంట్ మీకు చూపిస్తున్నాము. ఇందులో సుమారుగా 138 ఇళ్ల స్థలాలు, 138 ఇవన్నీ కూడా సర్వే నెంబరు 236 వేసి అమ్మకాలు చేస్తున్నారు. 138 ఇళ్ల స్థలాలు 236, అలాగే 395 ఆ 2 సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ చేసినారు. ఇవన్నీ కూడా 51 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఆ పొజిషన్లో ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి స్థలాలే ఇవన్నీ కూడా. ఇది కూడా ఆ కొండే నరసింహ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ మనుషులు వాళ్ళ అనుచరులు మొత్తం కలిపి చేసినటువంటి అమ్మకాలకు సంబంధించినటువంటి చిట్టా. ఇది కూడా మీకు వాట్సాప్లో పెట్టడం జరుగుతుంది. 138 ఇళ్ల స్థలాలు ఇవి, 138. ఒక్క 9 ఎకరాలు 10 ఎకరాలు సైట్ రిమూవ్ చేస్తే మీకు మేము చూపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి అక్రమాలు. కొండే నరసింహ ఏ పార్టీ మీకు అందరికీ తెలుసు. పులారి పాపార పేరు చెప్పాడు ఆయన ఏ పార్టీ మీకు అందరికీ తెలుసు. జోగా సింహాద్రి అని పేరు చెప్పినారు, ఆయనదే పార్టీ మీకు అందరికీ తెలుసు. మరి ఇప్పుడు మెయిన్ ముఠా మేస్త్రికి సంబంధించినటువంటి డేటా అంటే లొడగల కామేష్ గారు అనేటటువంటి పెద్ద వ్యక్తి, షర్ట్ నలగకుండా పాపం ఆయన తిరుగుతూ ఉంటాడు. ఆయన ఎక్కడ భూమి ఖాళీ కనిపిస్తే అక్కడ తీసుకెళ్ళి ఆక్రమించేయడం, అక్కడ బోర్డు పెట్టేయడం, పక్క సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ చేయడం, ఇదే పని, ఇదే ఆయన జీవనాధారం కూడా. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా నేను చెప్తా ఉన్నాను, ఈ లొరగల కామేష్ అనేటటువంటి వ్యక్తి దగ్గర మీరు ఎవరైనా కానీ ఇంతకు ముందు కానీ తరువాత కానీ భూములు కొనుగోలు చేసేప్పుడు మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కొనుగోలు చేసి అమ్మేటటువంటి ఏ ల్యాండ్ కూడా సక్రమంగా ఉండదు. ఎవ్రీ ల్యాండ్ మీకు 10 భూములు చూపిస్తాం ఇక్కడ నుండి, ఆయన చేసినటువంటివి 10 లేఅవుట్లు చూపిస్తాం, పక్క సర్వే నెంబర్లు వేసి ఆయన అమ్మకాలు చేసినటువంటి ఆ పర్టికులర్ వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కొనుగోలు చేసిన వ్యక్తులు
ముందుగానే మీ డాక్యుమెంట్స్ని అయితే చెక్ చేసుకోండి. రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు అనిపిస్తూ ఉన్నాయి. మీరు ఒకసారి అక్కడ చూడొచ్చు. గతంలో మనం అక్కడ 2.5 ఎకరాలు రిమూవ్ చేసాం. మనం ప్రభుత్వ భూమిని బోర్డు పెట్టాం. సబ్ కలెక్టర్ వికాస్ మర్మట్ గారు వెళ్ళి పెట్టింది మీరు అందరూ కూడా చూసారు. ఆ ల్యాండ్ కూడా ఆయన ఆక్రమించింది. ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎదురుగా ఒక చెరువు ఉంటుంది, దాన్ని కూడా తప్పేసి అమ్మకాన్ని పెట్టాడు ఆయన చేసిందే. ఆ జేఆర్సీపురం ఊరు స్టార్టింగ్లో చెరువు సగం కప్పేసి ఒక లేఅవుట్ వేసినారు. ప్రతిది కూడా ఎవ్రీ లేఅవుట్, ఎవ్రీ ఇంచ్ ల్యాండ్ ప్రజలకు ఏది సక్రమమో ఏది అక్రమమో తెలియజేయడం జరుగుతుంది. ప్రజలే మీరు నిర్ధారించుకోండి. ఇక్కడ ఎవడు దొంగ, ఎవడు ఆక్రమణదారు, ఎవరు అక్రమాలు చేస్తున్నారు, ఎవరు ఇక్కడ దొరలు అనేటటువంటి దాన్ని ప్రజలు డిసైడ్ చేసుకోవాలని నేనైతే కోరుతా ఉన్నాను. నాకు అర్థం కాదు, దొంగలే వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ ఇస్తారు ఎంఆర్ఓ ఆఫీసులో, ఆర్డీఓ ఆఫీసులో, వైకాపా వాళ్ళు ఆక్రమించుకున్నారు అని చెప్పి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు మా కౌన్సిలర్ సిస్ట్ గోపి, ఈయన ఆక్రమించుకున్నాడు అని చెప్పి ప్రతిసారి పేపర్లో రాస్తూ ఉంటారు. సిస్ట్ గోపికి ఇక్కడ ఒక 40 సెంట్ల ల్యాండ్ ఉంది. నేనే చెప్తున్నాను, నేను 40 సెంట్ల ల్యాండ్ ఇక్కడ ఉంది. ఆ 40 సెంట్ల ల్యాండ్ ఆయన ఏమీ ఆక్రమించుకోలేదు. 2018లో 2018 అంటే అప్పటికి ఇంకా మా ప్రభుత్వం రాలే. 2018లో ఆయన కొనుక్కున్నాడు. ఆయన రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా కొనుక్కొని ఆ తర్వాత తెలిసింది ఆయనకు ఇది 51 సర్వే నెంబరు 22Aలో ఉందని చెప్పి ఆయన లబోదిబోం అంటున్నాడు. ఆయన కొనుక్కున్నటువంటి వ్యక్తులు కూడా మీకు చెప్తాను నేను. కంచనాన భాస్కర్రావు, బిరాటు వల్లభరావు వచ్చున్నారు, వాళ్ళు కూడా వాళ్ళిద్దరి దగ్గర కొనుక్కున్నాడు ఆయన. వాళ్ళు కూడా ఏమీ ఆక్రమించుకోలేదు దాన్ని. వాళ్ళిద్దరు కూడా వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నారు. ఎవరు వాళ్ళిద్దరు అంటే సకల భక్తుల సత్యనారాయణ ఉరఫ్ ఆనంద్, సకల భక్తుల ఆనంద్ అన్నటువంటి వ్యక్తి దగ్గర వాళ్ళిద్దరు కొను. ఇవన్నీ కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్సే ఉన్నాయి. ఆ సకల భక్తులు సత్యనారాయణ అన్న వ్యక్తి కూడా ఆక్రమించుకోలేదు. ఆ సకల భక్తులు సత్యనారాయణ అన్నటువంటి వ్యక్తి కూడా దాసరి కృష్ణమూర్తి అన్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి కొనుగోలు చేశాడు ఆయన. ఇవన్నీ కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ద్వారానే కొనుగోలు జరిగినాయి. ఆ దాసరి కృష్ణమూర్తి అన్న ఆయనకి పట్టా ఇచ్చినారు పూర్వకాలంలో. అప్పటి ఎమ్మెల్యే ఇక్కడ గౌత్ శ్యామసుందర్ శివాజీ గారి. నేను కానీ లేకపోతే మా వాళ్ళు కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు కాదు. వాట్ ఎవర్ ద థింగ్స్ మేబీ. ఇక్కడే ఉన్నాడు సిస్ట్ గోపి. మేము ధైర్యంగా వచ్చాము, ఇదిగో మాకు ఇలా వచ్చింది, మా ఈ 40 సెంట్ల ల్యాండ్ నేను మోసపోయినానే చెప్పగలుగుతున్నాడు ఆయన. చెప్పమనండి ఈ లొడగల కామేష్కి వచ్చి. ఈ లొడగల కామేష్ అమ్మినటువంటి సర్వే నెంబర్లు మీకు చెప్పాలా? 51 సర్వే నెంబర్లో ల్యాండ్, ఆ చివరకు ఉన్నటువంటి 51 సర్వే నెంబర్లో సుమారుగా 4 ఎకరాల ల్యాండ్. అంటే ఈ కేంద్రీయ విద్యాలయంకి సంబంధించినటువంటి ఈ 10 ఎకరాల్లో 3-4 ఎకరాలు లొడగల కామేష్ అన్నటువంటి వ్యక్తి ఆక్రమించుకొని, ఎప్పటి నుంచి ఇది 2017 అప్పటి నుంచి కూడా ఆయన అమ్మకాలు చేస్తూ ఉన్నాడు. ఆయన 2017 నుంచి ఆ ముకుంద పండ అన్నటువంటి వ్యక్తి పేరు మీద ఈ లొడగల కామేష్ అన్నటువంటి వ్యక్తి 51 సర్వే నెంబర్లో ల్యాండ్ 234/1 234/1 ఆ సర్వే నెంబర్ వేసి, అంటే పక్క సర్వే నెంబరు, ఆ కాశీబుక్ సర్వే నెంబర్ పక్క సర్వే నెంబర్ వేసి 51 సర్వే నెంబర్లో ల్యాండ్ని సుమారుగా 3-4 ఎకరాలు ఆయన అమ్మి పెట్టున్నాడు. 2016-17 నుంచి. అప్పుడు ఎవరండి ఎంఆర్ఓ ఇక్కడ? 2016-17లో ఎంఆర్ఓ ఇక్కడ. ఇప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓనే అప్పటి ఎంఆర్ఓ కూడా. ఇదంతా ఒకటే ముఠా. ఇదంతా కూడా ఈ ముఠా అంతా కూడా ఒకటే ముఠా. ఇది ఎవరిని కూడా విడిచిపెట్టేదైతే ఉండదు. ఇది చాలా సీరియస్గా చెప్తున్నాం. ఇక నుంచి ప్రతి వారం తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో చేసినటువంటి ప్రతి ఇంచ్ అక్రమం కూడా ప్రతి సోమవారం గ్రీవెన్స్లు ఇవ్వడం జరుగుతుంది. చూద్దాం అధికారులు ఏం చేస్తారో చూద్దాం. మా దనే రోజు వచ్చిన రోజు మాత్రం
ఈ విషయంలో మాత్రం బుల్డోజర్ రాజ్యాంగం అయితే నడుస్తుందని చెప్పి కూడా నేనైతే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఏంటిది నాకు అర్థం కాదు. దొంగలండి, వెరీ సింపుల్. మొన్న కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా మీరు చూస్తుంటారు, ఆ ఫోటో ఫ్రేమ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ చూస్తే అందరూ దొంగలే, అందరూ ల్యాండ్ గ్రాబర్స్. వీళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ పెట్టి ఈ నియోజకవర్గం నుంచి బయటకు పంపించాలి. అలాంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా. వాడేమో కాలువ ఆక్రమించుకొని బిల్డింగ్లు కట్టినాడు, ఒకడేమో పక్క సర్వే నెంబర్లు వేసి ఎకరాలు ఎకరాలు అమ్మినోడు, ఒకడేమో సత్యసాయి బిల్డింగ్ ఉంది దాని ఎదురుగా ఓ 30 సెంట్లు, మన ఓల్డ్ NH5 ఎదురుగా ఒక 60 సెంట్లు ల్యాండ్ ఆక్రమించుకొని అమ్మినోడు, సూదుకొండ అక్రమంగా తవ్వినోడు ఒకడు, ఇంకొకడు ఉన్నాడు అందులో. అక్కడ చెరువులో ఇల్లు కట్టుకున్నాడు ఒకడు, చెరువులో గనియాబంద్ అనుకుంటా దాని పేరు, చెరువుల్లో ఇల్లు కట్టినాడు ఒకడు. ఇలాంటి దొంగల ముఠ అందరూ వెళ్ళి తిరిగి మా మీద బురద జల్లే కార్యక్రమం చేయటం అన్నటువంటిది సమంజసం కాదని నేనైతే తెలియజేస్తా ఉన్నాను. రేపటి నుంచి ఈ కళ్ళు తాగిన కోతుల్లాగా వీళ్ళందరూ వచ్చి మీడియాలో మాట్లాడతారు, వీడియోలు రిలీజ్ చేస్తారు. వాళ్ళ మాటలకైతే ఎలాంటి విలువ ఉండదని ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తా ఉన్నాను. పలాస నియోజకవర్గ ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాను నేను. ఇది చిన్న శాంపిల్. ఇది ఒక శాంక్షన్ లేనటువంటి, ఒక మంజూరు లేనటువంటి ఒక ఆర్గనైజేషన్ ఇదిగో శాంక్షన్ ఉంది అని చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టించి కేవలం ఇక్కడ ఉన్నటువంటి కంకర్ను తవ్వుకోవడం కోసం, ఈ కంకర్లో ఉన్నటువంటి కమిషన్ల కోసం అని చెప్పి అక్రమంగా ఇక్కడ అనుమతులు ఇచ్చామని చెప్పి ఇక్కడ తవ్వుకుంటూ పోలీసులు మమ్మల్ని ఏమో హౌస్ అరెస్ట్ చేసి ఇంటి నుంచి బయట రాకుండా చేశారు. మీరు అందరూ చూశారు. మేమేమన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా నాకు అర్థం కావడం లేదు. మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా? మేము రాజ్యాంగం అనేది లేదా? హక్కులు అనేవి లేవా? ప్రజల పట్ల నిలబడాల్సిన బాధ్యత ఉంది కదా మాకు. చేతనైతే ఈ సూదుకొండ పేదలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు అక్రమంగా ఆక్రమించుకున్న వాళ్ళు కాదు. ఎకరాలు ఎకరాలు వేల కోట్ల భూముల్ని 99 పైసలకి ఇచ్చేసేటటువంటి ఉదారమైన ప్రభుత్వం మీది. ఇవ్వండి, పేదలందరూ కూడా పట్టాలు ఇవ్వండి. లేదా ఆ పేదలు పునాదులు వేసుకున్నటువంటి ప్లేస్ని స్పేర్ చేయండి దాన్ని. మీ దొంగలు ఆక్రమించుకున్నటువంటి ల్యాండ్స్ ఉన్నాయి కదా, దాన్ని తీసుకోండి. ఈ పేదలు ఇవన్నీ కలిపితే ఎంత ఉంటాయంటే 2 ఎకరాలు ఉంటుంది. ఆ 2 ఎకరాలు స్పేర్ చేస్తే కింద ఉన్నది ఇంకో 2.5 ఎకరాలు. ఆల్రెడీ మనం బోర్డు పెట్టాము, అది మన మార్కెట్ యార్డ్ పైన. దాన్ని తీసుకోండి, దాన్ని దీన్ని ఇంక్లూడ్ చేయండి. 10 ఎకరాలు మీరు కేంద్ర విద్యాలయం పెట్టాలనుకుంటే చూదుకొండ, మాటకు ముందు నెమలకొండ, మాటకు వెనకాల నెమలకొండ. కొండల రాజు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఏది మరి ఈ కంకర్ రాణి ఎక్కడుంది? వెర్ ఈస్ దిస్ కంకర్ క్వీన్? వెర్ ఈస్ షీ నౌ? సమాధానం చెప్పాలి కదా. రమ్మని చెప్పాం కదా ఈరోజు మేము. మీరు పిలవండి, మేము కూడా వస్తాం. మళ్ళీ ప్రోగ్రాం పెట్టండి, వస్తాం మేము ఇక్కడికి. ఎవరిది రైటో ఎవరిది రాంగో మనం తేల్చుకుందాం. మనం ఈ అక్రమార్కుల దగ్గర భూములు కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు కూడా మీరు దయచేసి జాగ్రత్తలు తీసుకోండి. వీళ్ళు చేసినటువంటి అక్రమాల వల్ల మీరు పైసా కూడబెట్టుకొని నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది. వీళ్ళు కేవలం మొన్న ఎప్పుడు అడిగితే ఒక ఆయన అన్నాడు, ఈ లొడగల కామేజ్ దగ్గర భూములు కొన్నటువంటి ఒక టీచర్ ఒక ఆయన అన్నాడు నాకు, ఏం మేషారు భూములు తీసేస్తున్నారు ఏంటి పరిస్థితి అంటే, సార్ మళ్ళీ మా కామేష్ మాట అన్నాడు, మాకు కొద్దిగా అందరం డబ్బులు కలెక్ట్ చేసి మన నియోజకవర్గం బిగ్ బాస్కి ఇచ్చేద్దాము, మరి దాని మీద రాకుండా దాన్ని స్పేర్ చేయిస్తాను 3 ఎకరాలు 4 ఎకరాలని అని చెప్పేసి అన్నాడట. చూసారా, ఇది ఎవరెవరైతే భూములు కొన్నారో వాళ్ళు కొద్దిగా మళ్ళీ డబ్బులు కలెక్ట్ చేసుకోవాలట. ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి బిగ్ బాస్కి ఇవ్వాలట. ఈ నియోజకవర్గం బిగ్ బాస్ అంటే ఎవరో మరి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మేము పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు, చాలా ముద్దుగా అల్లుడు ట్యాక్స్ అని చెప్పారు. అల్లుడు ట్యాక్స్ కడితే ఆ 3 ఎకరాలు 4 ఎకరాల ప్లేస్ను కూడా స్పేర్ చేస్తారట, పేదల భూములు మాత్రం తోసేస్తారట. సో ఎంత గమ్మత్తుగా ఉంది చూసారా స్ట్రాటజీ. ఎక్కడ అక్రమాలు జరిగి ఐడెంటిఫై చేస్తున్నారు, ఒక్క తాపు తంతున్నారు జేసీబీలను పంపించి, తిరిగి మళ్ళీ వాళ్ళ దగ్గరే డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు అల్లుడు ట్యాక్స్ రూపంలో, మళ్ళీ తిరిగి దాన్ని స్పేర్ చేస్తూ ఉన్నారు. నిజంగా రాజకీయాల్లో ఈ మాత్రం అనుభవం మాకు లేకపోవడం వల్ల ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం. మేము ఇన్ని తెలివితేటలు మాకు ఉండుంటే బ్రహ్మాండంగా ఉండేదని ఈరోజు నేను బాధపడుతున్నాను. సహకరించినటువంటి పోలీసులకి
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ పోలీసులకు మేము ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాం, మీరు ఆంధ్రప్రదేశ్ని దయచేసి ఆఫ్ఘనిస్తాన్ లాగా మార్చొద్దు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న భావనని మాకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటాం.